welcome back to my channel Diksha's BTech Life. సో ఈ రోజు వీడియోలో మీరు కనుక హాస్టల్ ఫస్ట్ టైం జాయిన్ అవుతుంటే సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో హాస్టల్ ఎసెన్షియల్ ఫర్ ఫ్రెషర్స్. సో ఇక్కడ ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీలో ఏం ఐటమ్స్ మీరు ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏం ఐటమ్స్ నాట్ అలౌడ్ అని చెప్పి సో ఈ వీడియోలో మీరు కంప్లీట్ గా డీటెయిల్ గా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే కంప్లీట్ ఒక గైడ్ లాగా ఉండిద్ది అనమాట. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అండ్ వాచ్ అంటిల్ ద ఎండ్. సో ఫస్ట్ అయితే మనం స్టేషనరీ గురించి మాట్లాడుకుందాము. సో స్టేషనరీ, పర్సనల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ నెక్స్ట్ లాండ్రీ అండ్ నెక్స్ట్ స్టడీ స్టఫ్, ఫుడ్, నెక్స్ట్ ఇలాంటి కొన్ని టైప్స్ డిఫరెంట్ టైప్స్ లాగా నేనైతే డివైడ్ చేశాను. సో ఒక్కొక్క టైప్ లో ఇన్ని ఐటమ్స్ అని ఉంటాయి. సో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను మీతో. సో లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇదైతే. ఫస్ట్ టైం ఎవరైనా హాస్టల్ కి జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట. నేను మిస్ చేస్తున్నానా, ఇంకేమైనా ప్యాక్ చేయాలా, ఏం ఐటమ్స్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక క్లియర్ ఐడియా వచ్చింది. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ స్టేషనరీ గురించి మాట్లాడితే పెన్, పెన్సిల్ అండ్ పెన్సిల్ స్టాండ్ ఆర్ పెన్ స్టాండ్ ఏమన్నా మీరు పెట్టుకోవాలనుకుంటే పెన్, పెన్సిల్స్ ఇలాంటివి పెట్టుకోవాలంటే పెన్సిల్ స్టాండ్ ఆర్ పెన్, పెన్సిల్స్, పెన్సిల్ స్టాండ్. నెక్స్ట్ స్టిక్కీ నోట్స్. కొంతమందికి అంటే స్టిక్ చేసుకోవచ్చు కదా మన మీరు ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ ఆర్ ఇంకా ఏమైనా మీకు ఏమైనా యాక్టివిటీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఆర్ మార్నింగ్ రొటీన్, డైలీ రొటీన్ ఇలా ఉండాలని చెప్పి సో స్టిక్కీ నోట్స్ మెయింటైన్ అంటే ఇఫ్ నీడెడ్ మీకు ఎవరికైనా యూజ్ చేస్తారనుకుంటే సో స్టిక్కీ నోట్స్, పెన్, పెన్సిల్స్, పెన్సిల్ స్టాండ్, పౌచ్ మీకు కనుక కావాలి అనుకుంటే. సో నెక్స్ట్ నోట్బుక్స్ కూడా ఇక్కడ మాకు హాస్టల్లో ఇక్కడ స్టోర్ ఉంటుంది అనమాట. మనకి యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ ఏపీలోనే మనకు ఒక టోటల్ ఫ్రెష్ ఒక స్టోర్ ఉండేది. సో ఆ స్టోర్ లో మీరైతే నోట్బుక్స్, పెన్, పెన్సిల్స్ అవన్నీ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. బట్ నోట్బుక్స్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ కదా. సో మీరు కనుక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు ఆర్ లేకపోతే ఇక్కడ బై చేయొచ్చు, నో ప్రాబ్లమ్. సో స్టేషనరీలో పెన్, పెన్సిల్, పెన్సిల్ స్టాండ్, పౌచ్, స్టిక్కీ నోట్స్ అండ్ నోట్బుక్స్. సో 5 to 6 ఐటమ్స్. ఇంకేమన్నా హైలైటర్స్, మార్కర్స్ మీకు ఏమైనా కావాలి అంటే అవి కూడా తెచ్చుకోవచ్చు ఇఫ్ మీకు అవసరం అయితే. ఓకే, ఇవి కూడా మార్కర్స్, హైలైటర్స్. నెక్స్ట్ పర్సనల్ కేర్కి వచ్చేస్తే మనము టంగ్ క్లీనర్ అండ్ టూత్ బ్రష్ హోల్డర్, హ్యాండ్ వాష్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, టూత్ బ్రష్ హోల్డర్, సోప్. సో ఇలాంటివన్నీ మీరు పర్సనల్ కేర్లో అయితే ఓకే. సో స్కిన్ కేర్ వచ్చేసరికి మాయిశ్చరైజర్, బాడీ లోషన్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్. సో ఇవి వరకు స్కిన్ కేర్. సో పర్సనల్ కేర్, స్కిన్ కేర్. నెక్స్ట్ హెయిర్ కేర్ సీరమ్, కండిషనర్, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, మీరేమన్నా కోమ్స్. సో ఇంకా ఇవన్నీ అయితే హెయిర్ కేర్, పర్సనల్ కేర్, స్కిన్ కేర్, స్టేషనరీ. సో ఈ 4 ఐటమ్స్ అయితే మనం డిస్కస్ చేసాము. బెడ్డింగ్ వచ్చేస్తే బెడ్షీట్స్. సో 2 pairs ఆఫ్ బెడ్షీట్స్ అన్న తెచ్చుకోండి, 2 to 3 pairs. ఎందుకంటే ఒకటి వాష్ చేసినా గానీ మనకి ఇంకొకటి అంటే అవైలబుల్ గా ఉండిద్ది బెడ్ మీద. సో 2 బెడ్షీట్స్, 2 పిల్లో కవర్స్, పిల్లోస్, మ్యాట్రెస్ అనేది ఇక్కడే కొనొచ్చు, మీరు హాస్టల్లోనే కొనొచ్చు మ్యాట్రెస్ అనేది. అంటే అక్కడి నుంచి అంత దూరం నుంచి మ్యాట్రెస్ తేవాలంటే కష్టం కాబట్టి సో ఇక్కడ హాస్టల్లోనే మీకు ఎంతో ఛార్జ్ చేస్తారు. మీకు ఇక్కడే మనీ పే చేసేసి మ్యాట్రెస్ అనేది మీరు ఇక్కడే కొనుక్కోవచ్చు. సో మ్యాట్రెస్ ఇక్కడే, నో ప్రాబ్లమ్. సో బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లోస్, పిల్లో కవర్స్. సో 2 to 3 pairs తెచ్చుకుంటే మీకు కొంచెం వాష్ చేసినా మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. సో బెడ్డింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడేం రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి సో మీరు డైలీ వేర్, నైట్ వేర్, ఇంకా మిగతావి మీకు తెలిసిన ఇంకా అన్ని మోస్ట్లీ ఎక్కువ తెచ్చుకోండి. ఒక 3 weeks కి అలా అంటే కొన్ని ఎక్కువ ఐటమ్స్, కొన్ని ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోండి. అండ్ ఏమన్నా ఫెస్ట్స్ ఉంటాయి, సెలబ్రేషన్స్ ఏమన్నా వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్. వెస్ట్రన్ వేర్ కూడా అలౌడ్ కాబట్టి సో వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్. సో ఎక్కువ డ్రెస్సెస్ తెచ్చుకోండి. అండ్ ఫెస్టివల్స్ కి కావాలి కాబట్టి కొంచెం ముందే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఇంకా కొన్ని డేస్ లో ఫెస్ట్స్ ఏమైనా ఉన్నాయా, సో వాటికి కావాల్సిన డ్రెస్సెస్ కొంచెం ముందే ప్యాక్ చేసి తెచ్చుకోండి. ఎందుకంటే దగ్గర అయితే వెళ్ళొచ్చు, సో దూరం అయితే కష్టం కదా. సో ముందే మీరు ఒకసారి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే వాటికి ఏమైనా డ్రెస్సెస్, ట్రెడిషనల్ వేర్, సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని
అయితే డ్రెస్ కోడ్ అయితే ఏం లేదు కాబట్టి మీరు ఏ డ్రెస్ అయినా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్ వేర్. సో నెక్స్ట్ ఒకటేమో వాష్రూమ్ స్లిప్పర్స్, నెక్స్ట్ నార్మల్ శాండిల్స్, నెక్స్ట్ ఇంకా షూ ఒక పెయిర్ ఆఫ్ షూ. సో అలా 3 to 4 pairs మీరు మెయింటైన్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ కావాలన్నా కానీ మీ ఇష్టం, అది మీ చాయిస్. సో ఇలా ఫుట్ వేర్, డైలీ వేర్, నైట్ వేర్, సో క్లాతింగ్, ఫుట్ వేర్, పర్సనల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్. ఫుడ్ విషయానికి వచ్చేస్తే మీరు అయితే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ డైలీ తింటే హెల్త్కి మంచిది కదా, సో డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ హోమ్ మేడ్ పికిల్స్. మీరు కనుక మెస్లో అంటే మెస్ ఫుడ్ ఇంకా మీకు కర్రీస్ రోజు అవేనా అనిపించినప్పుడు కర్రీ ఏమన్నా పికిల్స్, హోమ్ మేడ్ పికిల్స్ ఆర్ పొడులు, మీకు ఏది అలవాటు ఉంటే అది మెస్కి తీసుకెళ్ళి తినొచ్చు కదా. సో హోమ్ మేడ్ పికిల్స్ అయినా, పొడులు ఆర్ హోమ్ మేడ్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్. సో హోమ్ మేడ్ స్నాక్స్ అయినా ఏదైనా తెచ్చుకోవచ్చు మీరు. సో ఇలా ఫుడ్కి. నెక్స్ట్ సో ఇవన్నీ తినడానికి మీకు ఒక బౌల్, ప్లేట్. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకున్నా బౌల్, ప్లేట్. నెక్స్ట్ ఇలా ఎన్ని డిషెస్ క్లీన్ చేయడానికి డిష్ వాషింగ్ లిక్విడ్ విత్ స్క్రబ్. సో ఇవి కూడా యూజ్ అవుతాయి కదా. ఇది డిష్ వాషింగ్ లిక్విడ్ ఇవన్నీ ఇక్కడ మరి ఈ స్టోర్లో ఉందో లేదు నాకు ఐడియా లేదు. టోటల్ ఫ్రెష్ అనే స్టోర్ ఉంది కదా, సో అక్కడ ఉందో లేదు ఐడియా లేదు. సో తెచ్చుకుంటే మంచిది. సో బౌల్, ప్లేట్ అనేది యూజ్ అవుతాయి. స్పూన్స్, ఫోర్క్, సిజర్స్, నైఫ్స్ అండ్ స్మాల్ బాక్సెస్ ఏమన్నా మీరు స్టోర్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయినా ఏమైనా స్మాల్ బాక్సెస్, నైఫ్, సిజర్స్, గ్లాస్, కాఫీ మగ్, కాఫీ టీ తాగే వాళ్ళకి, మిల్క్ తాగే వాళ్ళకి కాఫీ మగ్. సో నెక్స్ట్ ప్లేట్ చెప్పేసాను. సో ఇలా బౌల్, ప్లేట్, మగ్, కాఫీ మగ్, స్పూన్స్, ఫోర్క్స్, స్మాల్ బాక్స్, గ్లాస్ ఇఫ్ నీడెడ్, సిజర్స్, నైఫ్, డిష్ వాషింగ్ లిక్విడ్ విత్ స్క్రబ్. సో బాటిల్, వాటర్ బాటిల్, 1 వాటర్ బాటిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి రూమ్ సెటప్. సో రూమ్ సెటప్కి మీకు ఎక్స్టెన్షన్ కార్డ్, ఇప్పుడు మీరు ఫోన్ ఛార్జర్స్, ల్యాప్టాప్, పాట్స్, ఇంక ఇలా చాలా ఐటమ్సే ఉంటాయి. పవర్ బ్యాంక్ తెచ్చుకుంటే పవర్ బ్యాంక్. సో ఇంకా చాలా ఐటమ్సే ఉంటాయి కాబట్టి మీకు ఛార్జింగ్ అంటే ప్లగ్ చాలా కావాలి కాబట్టి ఇమీడియట్గా పెట్టాలి ఒకే టైంకి అంటే సో ఎక్స్టెన్షన్ కార్డ్ ఉంటే మీకు బెస్ట్. అండ్ కీ చైన్. మీ కీ చైన్ అంటే మీకు రూమ్ కీస్ కి, కబోర్డ్ కీస్ మీ దగ్గరే ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అదైతే మీరు జాగ్రత్తగా ఇయర్ మొత్తము ఆ కీస్ మాత్రం మీరు కేర్ఫుల్ గా మీ దగ్గర ఉంచుకోవాలి, ఎక్కడ పోగొట్టకుండా. ఒకవేళ పోగొడితే ఏదో ఫైన్ ఎంతో ఉండిద్ది. సో మీకు కీస్ ఇస్తారు కాబట్టి కబోర్డ్ కీస్, రూమ్ కీస్, ఆ కీస్కి ఒక కీ చైన్ మెయింటైన్ చేస్తే బెటర్ కాబట్టి సో ఒక కీ చైన్. నెక్స్ట్ పర్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్స్ ఏమైనా కావాలి హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకోవచ్చు మీ ఇష్టము. సో నెక్స్ట్ హుక్స్, ఏమన్నా వాల్ హుక్స్ ఏమన్నా మీకు పెట్టుకోవాలంటే వాల్ హుక్స్. అండ్ రూమ్ ఫ్రెషనర్ ఇఫ్ మీకు కావాలంటే రూమ్ ఫ్రెషనర్. అండ్ డోర్ మ్యాట్ అయితే మాక్సిమం మీరు తెచ్చుకోండి అనే చెప్తాను. ఓకే, డోర్ మ్యాట్ యూస్ అయితే సో డోర్ మ్యాట్. సో అంబ్రిల్లా కూడా ఇక్కడ చాలా హాట్ గా ఉండిద్ది కాబట్టి సో అంబ్రిల్లా బెస్ట్ అని చెప్తాను. సో అంబ్రిల్లా రైనీ సీజన్ అయినా నెక్స్ట్ హాట్ గా ఉండిద్ది కాబట్టి బయట తిరగాలన్న క్యాంపస్ లో సో అంబ్రిల్లా ఎక్కువ మంది యూజ్ చేస్తారు. సో అంబ్రిల్లా, వాల్ హుక్స్, డోర్ మ్యాట్, అంబ్రిల్లా, ఎక్స్టెన్షన్ కార్డ్, కీ చైన్, పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్. సో ఇంకా మీ ఇష్టం ఇలా. సో నెక్స్ట్ అయితే మనం లాండ్రీ గురించి మాట్లాడితే సో మీకైతే ఆల్రెడీ ఒక లాండ్రీ బ్యాగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత. సో లాండ్రీ బ్యాగ్ ఇప్పుడు మీరు కనుక లాండ్రీ బ్యాగ్ వాళ్ళు ఇచ్చింది మీరు లాండ్రీలో ఉంది అనుకోండి, వాషింగ్ ఉంది అనుకోండి. సో మీ దగ్గర ఇంకొకటి డ్రెస్సెస్ వేయడానికి మీకు ఒక బ్యాగ్ కావాలి కదా, లాండ్రీ బ్యాగ్. సో ఒకటి మీరు క్యారీ చేయండి, ఒకటి వాళ్ళు ఇచ్చింది ఉంటాయి. సో 2 లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అండ్ లాండ్రీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే మీకు చేశాను అనమాట, డీటెయిల్గా 5 minutes వీడియో. సో ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఆ వీడియో ఏంటంటే మీరు ఏ డేస్లో లాండ్రీ చేయాలి అండ్ ఎంత టైం పట్టింది మీకు లాండ్రీ అనేది వచ్చేసరికి, అసలు లాండ్రీ ప్రాసెస్ ఏంటి, ఇంకా ఇలా కొన్ని డీటెయిల్గా అయితే నేను చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో నెక్స్ట్ లాండ్రీ బ్యాగ్, నెక్స్ట్ డిటర్జెంట్. మీరు ఎప్పుడైనా క్లాత్ మీకు ఇంపార్టెంట్వి కొన్ని ఏమైనా వాష్ చేయాలి అన్నా, సో కలర్ పోయేవి ఏమైనా ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అలాంటివి ఏమన్నా వాష్ చేయాలన్నా మీకు డిటర్జెంట్స్ ఏమన్నా, కంఫర్ట్ డిటర్జెంట్స్, సో ఇలాంటి లిక్విడ్స్ ఏమైనా తెచ్చుకోండి. ఇప్పుడు మీరు బాల్కనీలో డ్రెస్సెస్ కనుక ఆరేస్తే నెక్స్ట్ పోతాయి కదా, గాలికి పోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి క్లిప్స్ దానికి పెట్టడానికి, సో డ్రెస్ పెట్టండి క్లిప్స్. సో ఇలా లాండ్రీ బ్యాగ్, డిటర్జెంట్స్, కంఫర్ట్స్, లిక్విడ్స్, క్లిప్స్ డ్రెస్సెస్కి పెట్టడానికి. సో ఇలా లాండ్రీ స్టఫ్ అనేది. సో ఇవైతే మీరు ప్యాక్ చేసుకోండి మర్చిపోకుండా.
అనేది మీరే తెచ్చుకోవాలన్నమాట. మ్యాట్రెస్ అనేది ఇక్కడ కొనొచ్చు. బకెట్ మగ్ అయితే మీరే తెచ్చుకోండి. టవల్స్, టిష్యూస్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో టవల్స్ అయితే 2 to 3 టవల్స్ అయితే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. 2 టవల్స్ అయితే మ్యాండేటరీ, అంటే ఒకటి వాష్ లో ఉన్నా కానీ ఒకటి మీ దగ్గర ఉండిద్ది. సో 3 టవల్స్ అనేది నేనైతే చెప్తాను. సో 3 టవల్స్ అండ్ టిష్యూస్, నాప్కిన్స్, మీకు ఏమైనా వైప్స్, సో వైప్స్, టిష్యూస్, నాప్కిన్స్ మీకు ఏమైనా కావాలంటే అవి తెచ్చుకోండి. సో టవల్స్, టిష్యూస్, నాప్కిన్స్, వైప్స్, చార్జర్, ఫోన్ చార్జర్, ల్యాప్టాప్ చార్జర్, ల్యాప్టాప్ బ్యాగ్, సో ఇలా మళ్ళీ మీరు కాలేజ్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్, సో ఇలా కొన్ని చూసుకోండి. సేఫ్టీ పిన్స్, నెయిల్ కట్టర్, సో సేఫ్టీ పిన్స్, నెయిల్ కట్టర్ కూడా చాలా యూజ్ అవుతాయి మీకు. సో అది కూడా మర్చిపోకుండా అయితే ప్యాక్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే స్టడీ స్టఫ్కి వచ్చేస్తే, స్టడీ స్టఫ్కి ల్యాప్టాప్ చార్జర్ ఇవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. ల్యాప్టాప్ బ్యాగ్, పాట్స్, క్యాలిక్యులేటర్ మ్యాండేటరీ. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏ వర్షన్ ఇవన్నీ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఒకసారి చెక్ చేసుకుని క్యాలిక్యులేటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు కొనొచ్చు అనమాట. సో నో ప్రాబ్లమ్. సో ల్యాప్టాప్ చార్జర్, ల్యాప్టాప్ బ్యాగ్, పాట్స్, సో క్యాలిక్యులేటర్ ఇక్కడ కొనొచ్చు. సో స్టడీ ల్యాంప్ అనేది మీకు ఇక్కడ ఆల్రెడీ టేబుల్ ఉంటాయి కదా, ఎవరి టేబుల్ వాళ్ళకే ఉండేది హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత. సో ఆ టేబుల్ కి ల్యాంప్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీకేమైనా ఇఫ్ నీడెడ్ మీరు తెచ్చుకోండి మీకు కావాలి అనుకుంటే. సో ఆల్రెడీ నేను హాస్టల్ రూమ్ టూర్, అసలు ఏ రూమ్ టూర్, 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, బంకర్, నాన్ బంకర్, ఎలా ఉంటాయి రూమ్స్, అసలు మోడల్స్ ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, రూమ్ టూర్ బ్లాగ్స్ అనేవి. ఒకసారి అది కూడా అయితే చెక్ చేయండి. సో లాండ్రీ గురించి, రూమ్ టూర్స్ ఒకసారి మీకు చెక్ చేస్తే ఐడియా వచ్చింది లాండ్రీ ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ రూమ్ టూర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చింది. సో ఆ వీడియో కూడా వెళ్ళి చెక్ చేయండి, ఆ వీడియోస్ కూడా. సో నెక్స్ట్ ఫుట్ వేర్ చెప్పేశాను, బెడ్డింగ్, బెడ్షీట్స్ అవన్నీ చెప్పాను. నెక్స్ట్ పర్సనల్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, షాంపూస్ అవన్నీ, క్లెన్సర్స్, కండిషనర్స్, సోప్స్, సో ఇలా ఇంకా అన్ని సోప్ బాక్సెస్. ఇంకా నెక్స్ట్ సో సన్ స్క్రీన్, ఇక్కడ హాట్గా ఉంది కాబట్టి సో సన్ స్క్రీన్, టూత్ బ్రష్ హోల్డర్, మాయిశ్చరైజర్, ఇలా ఇంకా ఇవన్నీ. సో నెక్స్ట్ ఆర్గనైజర్స్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఫుడ్ ఏమన్నా మీరు తెచ్చుకుంటారు కదా, పికిల్స్ ఆర్ స్నాక్స్, హోమ్ మేడ్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్కి. సో ఇవన్నీ స్టోర్ చేసుకోవాలన్నా కొన్ని ఏమన్నా ఆర్గనైజింగ్ స్టఫ్. అండ్ మీరేమన్నా ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఏవో ఒకటి ఉంటాయి కదా చేసుకోవడానికి కూడా, వీటిని ఒక దగ్గర పెట్టుకోవడానికి కూడా ఆర్గనైజింగ్ బాక్సెస్. హ్యాండ్ బ్యాగ్స్ మీ ఇష్టం తెచ్చుకోవచ్చు. సో కంటైనర్స్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అవి తెచ్చుకోవచ్చు. స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ యూజ్ అవుతాయి. సో ఇలా నేనైతే మోస్ట్లీ అన్ని చెప్పాను అనుకుంటున్నాను. స్కిన్ కేర్ లో మీ బాడీ వాషెస్, మాయిశ్చరైజర్స్ అన్ని అయిపోయినాయి. సో పర్సనల్ కేర్ అయిపోయింది. నెక్స్ట్ బెడ్డింగ్ లో బెడ్షీట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్, టవల్స్, డ్రెస్సెస్, నైట్ వేర్, డైలీ వేర్, ఒక ఫెస్టివల్ డ్రెస్సెస్, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్. సో నెక్స్ట్ లాండ్రీ గురించి, లాండ్రీ బ్యాగ్, డిటర్జెంట్స్, క్లాత్ బ్రష్, కంఫర్ట్. నెక్స్ట్ ఓన్ మెడిసిన్స్ మీరు కొన్ని ఏమైనా ఫీవర్కి, కోల్డ్, కాఫ్కి, హెడ్ ఏక్కి, సో మీరేమైనా మెడిసిన్స్ కొన్ని పెట్టుకుంటే కొన్ని మీ ఇష్టము. ఓన్ మెడిసిన్స్ కొన్ని ఒక చిన్న కిట్ లాగా అయితే మెయింటైన్ చేయండి. ఇక్కడ కూడా ఫార్మసీ అయితే ఉండిద్ది. అది నైట్ టైం కూడా అవైలబుల్గానే ఉండిద్ది, మోస్ట్లీ 12 లోపు అనుకుంటా. సో మీరు మార్నింగ్ కూడా ఓపెన్లో ఉండిద్ది, నైట్ టైం ఓపెన్లో ఉండిద్ది. ఇక్కడ డాక్టర్ కూడా ఉంది, ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్ టైప్ ఉండిద్ది. నెక్స్ట్ ఫార్మసీ ఉండిద్ది. సో మీకైతే టాబ్లెట్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇమీడియట్గా మీ దగ్గర ఉంటే బెస్ట్ కదా. సో ఓన్ మెడిసిన్స్ మీకు ఇష్టము తెచ్చుకోవచ్చు. బాడీ వాష్, సో నెయిల్ కటర్, సేఫ్టీ పిన్స్, పెన్సిల్ స్టాండ్, స్టిక్కీ నోట్స్, నోట్బుక్స్, మార్కర్, హైలైటర్, ఎక్స్టెన్షన్ కోడ్, కీ చైన్, పర్స్, అంబ్రిల్లా, వాల్ హుక్స్, రూమ్ ఫ్రెషనర్, డోర్ మ్యాట్ మ్యాండేటరీ అని చెప్తాను. సో సోప్ బాక్స్, బాటిల్స్, నాప్కిన్స్, టవల్స్, టిష్యూస్. సో డ్రెస్ కోడ్ అయితే లేదు. సో ఇలా ఇంకా ఏమైనా వాచ్, స్లిప్పర్స్, ఫుట్ వేర్, వాష్రూమ్ స్లిప్పర్స్, హీల్స్, శాండిల్స్, షూస్. సో ఇలా పర్సనల్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బెడ్డింగ్, స్టడీ అండ్ స్టడీ స్టఫ్. సో నెక్స్ట్ ఆర్గనైజర్స్, ఫుడ్, స్టేషనరీ, లాండ్రీ, బకెట్, మగ్, సో రూమ్ సెటప్ లో ఎక్స్టెన్షన్ కోడ్, సో ఇవన్నీ.
సో ఇలా 8 to 9 టైప్స్ అయితే మనం అయితే డిస్కస్ చేసాం డీటెయిల్గా. ఒక్కొక్కటి వీడియో అంటే స్లోగా చూసి ఒక్కొక్కటి ఏం ప్యాక్ చేశారు ఏం ప్యాక్ చేయలేదని ఒకసారి చెక్ చేసుకొని. సో ఇవన్నీ అయితే హాస్టల్లో అయితే ఎలా ఉన్నాయి. నాట్ అలౌడ్ ఐటమ్స్ ఏమున్నాయి అంటే జస్ట్ ఓన్లీ 2 to 3 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. కెటిల్ అయితే కంపల్సరీ నాట్ అలౌడ్. అసలు కెటిల్ అయితే అస్సలు యూజ్ చేయడానికి కుదరదు. ఇక్కడ మ్యాగీ చేసుకోవచ్చు అలా అని చెప్పి అస్సలు అనుకోవద్దు. ఒకవేళ దొరికితే మాత్రం 5K or 10K ఫైన్ అయితే ఉండిద్ది. సో స్ట్రిక్ట్ గా ఉండిద్ది, రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో కెటిల్ అనేది ఎలో లేదు. అంటే నెక్స్ట్ ఐరన్ బాక్స్ కూడా మీకైతే ఎలో లేదు. ఐరన్ చేసుకోవాలి అనుకున్న మీరు ఒకవేళ డ్రెస్సెస్, ఇక్కడ లాండ్రీ ఉంది కదా, ఆ లాండ్రీలోనే ఐరన్ వాళ్ళు చేస్తారనమాట. ఒక పర్ డ్రెస్ కి ఇంత కాస్ట్ అని చెప్పి. సో ఐరన్ బాక్స్, కెటిల్ అయితే నాట్ అలౌడ్. అండ్ స్ట్రైట్నర్ అలౌడ్ కానీ కర్లర్ సో ఇలాంటివి కూడా ఎలో లేదు. స్ట్రైట్నర్ ఒక్కటే ఎలా ఉంది. సో కెటిల్ ఐరన్ బాక్స్ అయితే అస్సలు నాట్ అలౌడ్. ఎంతో ఫైన్ అయితే పే చేయాలి. ఒకవేళ వాళ్ళకి గనక దొరికితే సెక్యూరిటీ వాళ్ళు కొన్ని మంత్స్ కి 1 or 2 months కి చెకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా కొన్ని ఐటమ్స్ అయితే నేను అలౌ చేసేవన్నీ నేను మోస్ట్లీ చెప్పాను, డిస్కస్ చేశాను. సో నాట్ అలౌడ్ అయితే ఐరన్ బాక్స్, కెటిల్. సో ఒకసారి మీరు డీటెయిల్ గా ఏమి ప్యాక్ చేసుకోవాలని చెప్పి ఒకసారి నోట్స్ లో ఒకటి 1 by 1 రాసుకొని చెక్ చేసుకోండి ఏమి పెట్టుకున్నారు లేదు అని చెప్పి. సో ఈ వీడియో అయితే మీకు ఫ్రెషర్స్ కి ఫస్ట్ టైం హాస్టల్ జాయిన్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయితే నేనైతే అనుకుంటా. సో మీకు ఇంకా SR యూనివర్సిటీ AP గురించి ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా ఉంటే ఏం వ్లాగ్స్ చేయాలనేది మీరైతే నాకు ఒక కామెంట్ చేయండి. సో నేనైతే మీ కమెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీరు అడిగిన వ్లాగ్స్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ SR యూనివర్సిటీ AP గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే నేను చేయండి, నేను చెక్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, హాస్టల్ ఎసెన్షియల్ ఫర్ ఫ్రెషర్స్. సో ఈ వీడియోలో అయితే నేను మొత్తం డీటెయిల్ గా చెక్ చేశాను. అండ్ నెక్స్ట్ లాండ్రీ గురించి, రూమ్ టూర్స్ ఒకసారి మీరు హాస్టల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ వీడియోస్ కాబట్టి ఒకసారి నా ఛానల్లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.